ఫ్రెండ్స్, ఈరోజు కరివేపాకు పచ్చడి చూద్దామండి. ఇది ఒక 3 నెలలు నిల్వ ఉంటుంది అనమాట. ఇలా చేసుకుంటే కొద్దిగా ఆయిల్ వేసుకుని 2 స్పూన్లు ధనియాలు వేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ధనియాలు ఫ్రై అయిపోయాయి కదా, ఒక 15 ఎండుమిర్చి ఇలా చిన్నగా ముక్కలు చేసుకుని వేసుకున్నాను అనమాట. ఇవి కూడా లైట్ గా ఫ్రై అవ్వాలి. ఇవి ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అందులోనే కరివేపాకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది ఒక 2 గుప్పెళ్ళు కరివేపాకు ఉంటుందండి. ఇప్పుడు చల్లారిపోయింది ఈ ఎండుమిరపకాయలు, ధనియాలు, ఇది మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇది ఇలా మిక్స్ అయింది కదా, ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు ఏదైతే ఉందో ఇలా మిక్సీ పట్టేసుకోవాలి ఎండుమిరపకాయల్లో వేసుకుని. ఇప్పుడు ఒక 3 స్పూన్లు బెల్లం వేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేయకూడదు. చింతపండు ఏదైతే నానబెట్టుకున్నామో అదే వాటర్ తోటే వేసుకుని మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఒక 5 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఇది కొంచెం వేడైన తర్వాత ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమం ఏదైతే ఉందో వేసేసుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న కరివేపాకు ఉంది కదా, ఇది కూడా మిక్సీ పట్టేసుకోవాలి. కరివేపాకు పేస్ట్ కూడా ఇందులో వేసేసుకోవాలి. అంతే. ఈ ఆయిల్ పైకి తేలేంత వరకు ఇది కలుపుకోవాలి సిమ్ లో పెట్టుకొని. వాటర్ ఎక్కువ వేసుకోకుండా ఇలా చేసుకుంటే ఇది 3-4 నెలల వరకు నిల్వ ఉంటుంది. దీని టేస్ట్ కి అంత నిల్వ ఉండేదైతే ఏముండదు, అయిపోతుంది. ఇది కారం ఎక్కువైంది, ఇంకా స్వీట్ కావాలంటే కొంచెం బెల్లం వేసుకోవచ్చు. నేనైతే ఒక 6 స్పూన్లు బెల్లం వేసాను అనమాట. అంతే అండి. ఇలా దగ్గర పడిపోతే ఆపేసుకోవటమే. ఓకే అండి, కరివేపాకు పచ్చడి రెడీ అయిపోయింది. చాలా ఈజీగా. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.